ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోని సేద్యమంతా వర్షాధారంగానే సాగుతుంది. ఒకేసారి వర్షాలు అధికంగా పడటం లేదా ఎక్కువ రోజులు కురవకుండా ఉండిపోవడం, వర్షానికి మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటం వంటివి పంటలపై ప్రభావాన్ని చూపుతుంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నేలలు ఎత్తుపల్లాలుగా ఉండి నీటిని తక్కువగా నిలుపుకుంటాయి. అంతేకాక వర్షపు నీటి ఉధృతి, వేగంగా వీచే గాలుల ప్రభావంతో నేల కోతకు గురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేల కోతను అరికట్టి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే సేద్యం సాఫీగా సాగుతుంది. రైతు స్థాయిలో వాలుకడ్డంగా గట్ల నిర్మాణం, నీటి కుంటల ఏర్పాటు ద్వారా నేలను, నీటిని సంరక్షించుకోవచ్చు. మరి ఏజెన్సీ ప్రాంతాల్లో నేలల పరిరక్షణ, నీటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ ఉత్తర కోస్తా జిల్లాలో మనకి ఉన్నత పర్వత శ్రేణి మండలం, అలాగే గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వ్యవసాయంలో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ప్రత్యేకించి ఎత్తుపల్లాలు కలిగినటువంటి నేలలు ఎక్కువగా ఉండడం, అటవీ ప్రాంతం, అలాగే ఈ కొండ ప్రాంతాల్లో మెట్టు వ్యవసాయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే కొండ వాలుల్లో పంటలు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎగుడు దిగుడుగా ఉంటూ వాలు ఎక్కువగా కలిగినటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ మరి ఎక్కువగా మట్టి కోతకు గురి కాపాడడం, అదేవిధంగా వర్షం కనుక పడిందంటే అక్కడ వాలు ఎక్కువగా ఉండటం వల్ల వర్షపు నీరు కూడా ఇంకకుండా దిగువ ప్రాంతాలకు చాలా వేగంగా ప్రవహించడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ నీరు వేగంగా ప్రవహించేటప్పుడు అక్కడ నేల కోతకు గురి కాబడుతుంది. ఆ విధంగా చాలా సారవంతమైనటువంటి మట్టిని కూడా ఆ ప్రాంతాల్లో కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ పంటలు వేసినా కానీ మనకు దిగుబడులు చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో మరి పంటలు వేసేటప్పుడు పంటల్లో దిగుబడి పెంచాలన్నా నేల నీటి సంరక్షణ చర్యలు తప్పనిసరిగా రైతులు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అందులో ప్రధానంగా ఏంటంటే రైతులు పంట పొలాలకి దుక్కులు వేసి విత్తనాలు వేయడానికి దున్నుతారు, అది వాలుకి అడ్డంగా దున్నాలి. ఇలా వాలుకి అడ్డంగా దున్నేటప్పుడు ఏముందంటే ఆ రిడ్జెస్, ఫర్రోస్ అంటాం, ఆ కాలువలన్నీ కూడా వాలుకి అడ్డంగా వస్తాయి. అలాంటప్పుడు వర్షం పడేటప్పుడు పైనుంచి వచ్చినటువంటి నీరు ప్రతి వాలుని దాటుకుని వచ్చేటప్పుడు దాని వేగం చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా భూమిలో నీరు ఇంకటానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఇంకిన నీరు అక్కడ వేసిన పంటలకి తేమ బాగా అందేటట్టు చేసి దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇదొక ప్రధానమైనటువంటి చర్య. అదేవిధంగా వాలు కలిగినట్టు భూముల్లో ఈ వర్షపు నీటి వేగాన్ని తగ్గించడానికి, అదేవిధంగా మట్టి కోతను తగ్గించడానికి కాంటూర్ గట్లు అంటాం. కాంటూర్ అంటే ఏంటంటే ఒకే ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కలిపేటువంటి ఒక లైన్నే మనం కాంటూర్ లైన్ అంటాం. అంటే ఒక ఎత్తు ఒకే రకమైన ఎత్తు కలిగి ఉంటుంది. ఆ ప్రాంతాలను అన్నింటినీ కలుపుకుంటూ మళ్ళీ వాలుకి అడ్డంగానే చిరుగట్లు నిర్మాణం 30 సెంటీమీటర్ల ఎత్తు వచ్చే విధంగా మనకు వాలుకి అడ్డంగా అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, మట్టితో కనుక మీరు ఈ గట్లు కనుక నిర్మించుకుంటే దీనివల్ల కూడా మనకు వర్షం నీరు పడేటప్పుడు గట్టు దాటి గట్టుకు వచ్చేటప్పుడు వర్షపు నీరు తాలూకా ఉధృతి తగ్గిపోతుంది. అదేవిధంగా మట్టికి కూడా అంత కోతకు గురి కాకుండా ఉంటుంది. తద్వారా సారవంతమైన మట్టిని కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ చిరుగట్ల నిర్మాణం వల్ల వర్షపు నీరు కూడా భూమిలో బాగా ఇంకే విధంగా మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఇది కూడా వాళ్ళ స్థాయిలోనే వాలుకి అడ్డంగా ఈ కాంటూర్ గట్లు, చిరుగట్లు నిర్మాణం కూడా చేపట్టుకోవచ్చు. ఈ పోడు వ్యవసాయంలో కానీ లేదంటే ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా వాలు ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయి. అలాంటి దగ్గర ఏంటంటే మనం ఈ పెద్ద రాతి గట్లు, వాలుకి అడ్డంగా పెద్ద గట్లు నిర్మించుకోవాలి. అవి ఎందుకంటే వాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ నీటి ప్రవాహం మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ చిన్న చిన్న గట్లు కనుక వేశారంటే కొట్టుకుపోతాయి. కాబట్టి ఈ కాంటూర్ పెద్ద గట్లు, రాతి గట్ల నిర్మాణం అనేది చేపట్టుకోవాలి. ఇది రైతు స్థాయిలో అవనప్పుడు కొన్నిసార్లు మనకి వాటర్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్స్ కానీ లేదన్నా ఐటీడీఎస్ ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అయినటువంటి వ్యవసాయ శాఖ కానీ లేదా ఐటీడీఏ కానీ లేదా వాటర్ షెడ్ పథకాలు ఉంటే వాళ్ళని రైతు సోదరులు వాళ్ళకి కలిసి ఎక్కడెక్కడైతే ఇలాంటి పెద్ద గట్లు అవసరం ఉంటుందో అది నిర్మాణం చేపట్టుకుంటే అక్కడ కూడా మనం నేల నీటి సంరక్షణ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే కాంటూర్ కందకాలు అంటాం. అంటే వాలుకి అడ్డంగా మనం ఒక అడుగు వెడల్పు, అడుగు నుంచి 2 అడుగులు లోతు వచ్చే విధంగా మనం కందకాలు అంటే ఈ గుంతలు తవ్వుకుంటాము. ఆ మట్టిని ఏం చేస్తామంటే వాలికి కింద వైపు కనుక వేస్తే పైనుంచి వచ్చిన నీరంతా కూడా ఈ కందకాల్లోకి ఇంకుతుంది.
ఒకవేళ నీరు ఎక్కువైతే కనుక కందకం దిగువ భాగంలో ఉన్నటువంటి గట్టు ఉంటుంది కాబట్టి ఆ గట్టు నీటి ప్రవాహానికి అడ్డుపడుతుంది. ఈ విధంగా పైనుంచి కొట్టుకొచ్చిన మట్టి నీరు కూడా ఈ కందకాల్లో నింపడం వల్ల అక్కడ తేమ శాతం కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షపు నీటి తాలూకు ఉధృతి తగ్గి అక్కడ నేల నీరు రెండు కూడా సంరక్షించబడతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ కాంటూర్ని దృష్టిలో పెట్టుకొని బెంచ్ టెర్రస్లు అంటాం. అంటే వాలుని చూసుకొని మొత్తం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక 5 మీటర్లు లేదా 2.5 నుంచి 5 మీటర్ల ప్రాంతాన్ని ఒక సమతల భూమిగా తయారు చేసి కింద వైపు గట్టు వేసి గట్టు లోపల ఒక డ్రైనేజ్ ఛానల్ అంటే మురుగునీరు పోవడానికి వీలుగా ఒక డ్రైనేజ్ ఛానల్ నిర్మించుకుంటాం. దీన్నే మనం బెంచ్ టెర్రసింగ్ అంటాం. ఇలా తయారు చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ఎక్కువ వాలు కలిగిన దగ్గర ఈ బెంచ్ టెర్రస్లు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి నీటి తేమని ఉపయోగించుకొని చిరుధాన్య పంటలు కానీ రాగులు కానీ ఇలాంటి తక్కువ నీటితో పెరిగేటువంటి పంటలు వేసుకోవడం అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక పద్ధతి ఏంటంటే జీవగట్లు నిర్మాణం. ఈ వాలుకి అడ్డంగా మనం ఎక్కడైతే చిరుగట్లు నిర్మించుకుంటామో ఆ గట్టుకు లోపల వైపు వాలుకి పై వైపు మనకి ఈ జీవగట్లు అంటే ఏవైనా గడ్డి జాతి మొక్కలను కనుక వేసుకుంటే అవి కూడా ఈ వర్షపు నీటిని ఆపి మనకి చాలా వరకు నేల నీటి సంరక్షణకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇందులో ఇంకొకటి ఏంటంటే రైతుకున్నటువంటి భూమి నుంచి వచ్చిన నీరంతా కూడా ఒక దగ్గరికి చేరే ప్రాంతాలను గుర్తించుకొని ఈ నీటి కుంటలు నిర్మాణం చేసుకుంటే వర్షపు నీరు పడినప్పుడు ఆ నీరంతా కూడా ఈ కుంటల్లో చేరుతుంది. ఆ నీటిని కూడా మనం అక్కడ వేసినటువంటి పంటలకి జీవతడులు ఇచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా గిరిజన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి భూముల తాలూకు పరిస్థితులను బట్టి వాళ్ళను బట్టి రకరకాలుగా ఈ నేల నీటి సంరక్షణ చర్యలు కనుక చేపడితే ఒకవైపు సారవంతమైనటువంటి మట్టిని కాపాడుకోవడం, పడినటువంటి వర్షము నీరు భూమిలోనే ఇంకే విధంగా పెట్టుకుంటే ఆ తేమ వల్ల అక్కడ వేసినటువంటి పంటల నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.